దీనిలో మా వాడు ఎలాగో కూర్చోవడం లేదు. ఒక పక్క బ్యాగ్‌ని, ఇంకో పక్క దీన్ని మోయడం ఎందుకని బ్యాగ్‌ని ఇందులోకి ఎక్కించేసాను. మా వాడు ఎలా ఎక్సైట్ అవుతున్నాడో తెలీదు గానీ, వాడు ఫ్లైట్ ఎక్కుతున్నాడని నేనైతే చాలా ఎక్సైట్ అయిపోతున్నాను. ఈ తోపుడు బండిని లోపలికి తీసుకెళ్ళకూడదంట. అందుకే దీనికో చిట్టి కట్టేసి, మాకో చిట్టి చేతికిచ్చాడు. దీన్ని లోపలికెళ్ళే ముందు వాళ్ళకిచ్చేస్తే సైడ్ నుంచి సమ్మగా తీసుకుపోయి కిందున్న డిక్కీలో పడేస్తారంట. దిగిన తర్వాత గానీ తెలీదు దాని పరిస్థితి ఎలా ఉందా అన్నది. మా వాడికి నాకు ఎక్స్‌ట్రా తాడిచ్చేశారు కట్టేసుకోమని. నేను ఇన్ని విమానాలు ఎక్కాను గానీ ఎప్పుడు మగ ఎయిర్ హోస్టెస్‌ని చూడలేదు. నా జీవితంలో ఫస్ట్ టైమ్ చూశాను. ఇదేందయ్యా ఇది అని మా వారికడిగితే, ఇది సౌదీ ఇక్కడ అబ్బాయిలే ఉంటారని చెప్పారు. రూ. 20తో పోయేదానికి ఈ 2 ప్యాకెట్లని రూ. 220 ఇచ్చి మరీ కొన్నాం. మనం ఫ్లైట్‌లో ఏమైనా అడిగితే ఇలా మన నెత్తి మీద ఉన్న లైట్ ఆన్ చేస్తారంట. ఇంతమందిలో ఎవరు అడిగారో ఈజీగా కనిపెట్టడానికి. మొత్తానికి మా పైలట్ కెవ్వు కేక అన్నట్టు విమానాన్ని నడిపాడు. ఎందుకంటారా అంత అందంగా ఉంది వ్యూ మరి. ఈ విమానం కిటికీ మూసి ఉండడం వల్ల నేను బతికిపోయానా గానీ అదే ఓపెన్‌లో ఉంటే ఈ మబ్బులను ఆస్వాదించడానికి ఈ విమానం రెక్కల మీదకి దూకేసేదాన్నేమో నేను.